అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతానే థ్రెడ్ తెగిందట. థ్రెడ్ తెగితే మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు, ఇలా చూపిస్తుంది థ్రెడ్ తెగిందని అన్నమాట. వెనకాల నెక్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. అయితే ఈ ఎండలకైతే ఫ్రెండ్స్ అసలు షాప్ దగ్గరికి ఒక 6 రోజులు బట్టి నుంచి రావట్లేదు నేను. చాలా దారుణంగా ఉంటుంది. మాకు హై స్కూల్ ఎదుర్కొంటాం మనసు డైరెక్ట్ హై స్కూల్ దగ్గర నుంచి డైరెక్ట్ ఎండ కొట్టేస్తుంది అంతే. అయినా చాలా విపరీతమైన వేడి. ఆ వేడికి అయితే నేను షాప్ దగ్గరికి అసలు రావట్లేదండి. 2 రోజులు అయితే సాయంత్రం మాటలు వచ్చాను, కానీ ఇంకా అది కూడా రావడం మానేసాను. ఇదైతే 4 రోజులు అయిందని పెట్టి నేను ఒకే చూడట్లేదు. ఫ్రంట్ నెక్ అయ్యింది, ఫ్రంట్ నెక్ అయితే అవుతుంది. కొంచెం అయిపోయినట్టే. టైం ఇంకా అరగంట అయితే ఇది అయిపోతే ఫినిషింగ్ మొత్తం అయిపోతే. అయితే ఎండ వేడికి అయితే చాలా వేడి అంటే చాలా వేడండి. చాలా గాలి కింద కొట్టేస్తుంది ఎండ అయితేనే. ఎండకు తట్టుకోలేకైతే నేను రావట్లేదు, కానీ చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు అయితేనే. ఇది ఎప్పుడు 4 రోజులు 5 రోజులు అవ్వింది పెట్టి, అది కూడా నేను చేయలేక ఇంకా వీటికి కూర్చోలేక ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికాడే ఉంటున్నానండి. అర్జెంట్ ఏమన్నా ఉంటే ఫోన్లు చేస్తున్నారు, కానీ వేడికి చేయలేకపోతున్నానని చెప్పేస్తున్నాను. 1 2 ఉంటే ఇంటి దగ్గర అది అర్జెంట్ అయితేనే చేస్తున్నాను, లేకపోతే లేదండి. ఈ 4 రోజులు ఇంకెన్ని రోజులు ఉంటుంది ఎండ అయితేనే. ఇదైతే ఇంకా అన్ని కుట్లు, ఇంత టైం, అన్నీ సెట్టింగ్ అంతా ఎలా ఉంటుందన్నమాట. రేపైతే నేమ్స్ వేయాలా పిల్లలకి. హాస్టల్ వాళ్ళకి అయితే నేమ్స్ వేస్తారు కదండి, నేమ్స్ వేస్తాను రేపు. హాస్టల్కి వెళ్ళిపోతారు కదా పిల్లలకైతే బ్యాడ్జ్ నెంబర్లు అని అవన్నీ ఉంటాయి. అవి అయితే నేను తీసుకున్నాను. అవి ఒక 60 కొట్టమన్నారు. అవి రేపు పెడతానండి. ఇది నెక్ పూర్తి అయిపోతే అది పెడదామని చూస్తున్నాను. అది కూడా పెడతానండి. ఇదైతే మాత్రం షాపు ఎండలకి టైలర్లు ఎవరు కూడా కుడతలేదు. షర్ట్లు కూడా ఏమీ రావట్లేదు, ఎందుకంటే అది ఈ ఎండ వేడికి పాపం వాళ్ళు కూడా చేయలేక నేను మానేసాను. మొత్తం టైలర్ అందరూ షాపులు అయితే క్లోజ్లో ఉంటున్నాయండి. ఇంకేం చేస్తారో